ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవుట్ అయినా పర్వాలేదు, అందరికీ పెద్ద పెద్ద గాయాలయ్యేలా కొట్టాలి. కబడ్డీ 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 కబడ్డీ. జై బజరంగబలి, బజరంగబలి. కబడ్డీ కబడ్డీ. పోరా లూజర్. వర్ధన్ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ఈ శంకర్ని దాటుకొని రావాలి. డోంట్ ట్రై అగైన్. అవుట్. నేను వర్ధన్ ఫ్యామిలీ కాదా? నేను ఆడతాను. వర్ధన్ కుటుంబం కోసం నేనే కాదు, నా కొడుకు కూడా పోరాడాలి. శంకర్ గారు, శంకర్ గారు. మీరేంటండి బాబు, ఎవరైనా దెబ్బలు తగిలితే మందు రాస్తారు, మీరేంటండి మంట పెడుతున్నారు? అయ్యో, మరి ఇక్కడ మాట్లాడుతుంటే మీరెక్కడో ఆలోచిస్తున్నారేంటి? ఏం లేదులేండి, కబడ్డీ గురించి ఆలోచిస్తున్నాను. దాని గురించి ఆలోచించడానికి ఏముంది? ఆడారు, గెలిచారు, అయిపోయింది. శంకర్ గారు, దెబ్బలు తగిలాయి కదా, బాగా నొప్పిగా ఉందా? దెబ్బలు తగిలితే నొప్పిగా లేకపోతే బొబ్బట్లు తిన్నట్టుంటదా? ఉండండి, సారీ, నేను వెళ్ళి వెన్న తీసుకొస్తాను. వెన్న తీసుకొస్తారా? ఇదే మరి గిల్లి జోల పాడడం అంటే. అబ్బా అమ్మమ్మ. పెద్దోడు అంటారు గాని చిన్నపిల్లోడు మనస్తత్వం. నేను ఎన్ని మాటలన్నా సరే చక్కగా భరిస్తాడు. అయ్యో, నొప్పిగా ఉందా? నువ్వు వెన్న రాస్తున్నావు కదా, హాయిగానే ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? ఇది కళ నిజమా అని నమ్మలేక చూస్తున్నాను. హలో, అంత ఊహించుకోకండి, ఏదో ఫ్రెండ్లీగా రాస్తున్నానంతే.
సంధ్య, పెళ్ళయ్యాక కూడా నాకు ఇలానే సేవలు చేస్తావా? అదేం ప్రశ్న? అంటే పెళ్ళయిన తర్వాత కూడా నా మీద నీకింత కేరింగ్ ఉంటుందా అని డౌట్. నా భర్తకి నేను కాకపోతే ఇంకెవరు సేవలు చేస్తారు? నువ్వు కోటీశ్వరరాలివి కదా, ఇలా చేయటం నీకు తక్కువగా అనిపించదా? అలా అంటావేంటి రవి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా భర్తవి. నీకు సేవలు చేయటం నాకు తక్కువగా అనిపిస్తుందా? ఆ ఆస్తులు అంతస్తులు కంటే కూడా నువ్వు నీ ప్రేమే నాకు ముఖ్యం రవి. ఇందుకేనండి మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నారు? అదే మీలో మంచితనం అంటే నాకు ఇష్టం అంటున్నా. అర్థమైందిలేండి. ఏమర్థమైంది? గౌరీ గారు, పాపం రవికి ఎలా ఉందో? రవికి అక్కి ఉంది కదా, తను చూసుకుంటుంది, ప్రేమగా సేవ చేస్తుంది. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. మనం ప్రయత్నించింది కూడా రవిలో మార్పు రావాలనే. రవిలో మార్పు వచ్చింది. వాళ్ళిద్దరు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి. నువ్వు వర్ధన్ కుటుంబం అల్లుడివి. నీకు చిన్న గాయమైనా సరే అది మాకు మర్యాద కాదు. ఆ ఆస్తులు అంతస్తులు కంటే కూడా నువ్వు నీ ప్రేమే నాకు ముఖ్యం రవి. ఎంతమంది నన్ను హార్ట్ఫుల్గా అభిమానిస్తుంటే నేనెందుకు అందరికీ వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాను? దీనివల్ల నాకు కలిగే లాభం ఏంటి? ఫారెన్ సెటిల్మెంటా? ఛా, నేను ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతా. వర్ధన్ ఫ్యామిలీ లెక్కలు సెటిల్ చేయడానికే కదా నేను వచ్చింది. ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్టుగా నీ లైఫ్ నేను సెటిల్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.